10 cup chicken present. ఒక్క చోట అల్లరి ఉంది, ఒక్క చోట ఎనర్జీ ఉంది, ఒక్క చోట అందం ఉందంటే అది మనం ఆదిత్య కాలేజీలో ఉన్నాము అని అర్థం. తూరంపాలెం వచ్చాం, ఆదిత్య యూనివర్సిటీకి వచ్చాం కాబట్టి ఇక్కడ చాలా తెలివిమంతమైన స్టూడెంట్స్ ఉంటారని బయట టాక్. అది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం, ఓకేనా? హాయ్ రవి అన్న. ఈ ఆదిత్య యూనివర్సిటీ గురించి విన్నా, అక్కడ అందమైన స్టూడెంట్స్ ఉంటారని విన్నా, కానీ ఇంత అందమైన స్టూడెంట్స్ ఉంటారని నేను ఎప్పుడు అనుకోలేదు. I'm a big fan of you. నేను ఈ మూమెంట్ నుంచి I'm a big fan of you also. ఎంత చీర చాలా అందంగా ఉంది. ఒకసారి మా కోసం ర్యాంప్ వాక్ చేయొచ్చు కదా? బాగా పెళ్లి వీడియోలు చూస్తున్నావు, అలవాటు అయిపోయింది. 3 rounds లో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం. లెట్స్ స్టార్ట్ ఆ ఫస్ట్ రౌండ్. మా రష్మిక మందనాలు, సాయి పల్లవిలు రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పట్లు. వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటే. ఏ వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటే. తిప్పుతుంటే నడుమే నాటి, నా కండ్లే చేసే కంట్రీ డ్యూటీ. క్లీన్ షేవ్ చేసుకుంటే చూడాలని ఉంది రవి. ఎందుకు? నువ్వెందుకు చూడాలనుకుంటున్నావు? క్లీన్ షేవ్ చేసుకుంటే సింహాలు ఎలా ఉంటాయి ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నాను. నాకు నువ్వు నాట్యం చేస్తే చూడాలనుంది. నీకెందుకు చూడాలనిపిస్తుంది? అంటే నేను ఎప్పటి నుంచో ఒక హంస నాట్యం చేస్తే చూడాలి. సిగ్గేస్తుంది. మీకోసం బందర్ లడ్డు తీసుకొచ్చాను. బందర్ లడ్డా? మరి ఏది? అంటే నువ్వే లడ్డులా ఉన్నావు కదా, ఎందుకులే అని తినేసా నేనే. లడ్డు కావాలా నాయనా? అంటే బాగా తింటారో బలుస్తున్నారా అన్నదే. నువ్వు చాలా గ్రేట్ రవి. నీకంటే పెద్ద చుట్టూ ఉంది కదా నాకు. నువ్వు చాలా గ్రేట్ రవి. ఎందుకమ్మా? ఇంతసేపు పొట్ట లోపల పెట్టుకుని షో చేస్తున్నావు కదా, అందుకు. ముసలోడే గాని మహానుభావుడు. అంటే నిలబడి చేసే షో కదా, ఆ మాత్రం ఉంటది. కానీ ఈ ఏజ్ లో గ్రేట్ కదా. దెబ్బ మీద దెబ్బ. హాయ్ రవి అన్న. హాయ్. నైట్ కల వచ్చింది అన్న, చాలా భయం వేసింది. నైట్ కల వచ్చింది, భయం వేసిందా? నిన్ను నువ్వు చూసుకున్నావు ఎందుకు కలలా? నిన్ను చూసా, చెప్పకుండా వచ్చేసరికి ఒకేసారి భయం వేసింది. అన్న కన్నులోకి వచ్చిందంటే ఒక ధైర్యం వస్తుంది, నీకెందుకు భయం అవుతుంది? వితౌట్ మేకప్ చూసేసరికి పాపం ఫీల్ అయినట్టున్నారు. ఎంత తీసుకుంటారు నెల నెల? దేనికి? పెన్షన్. వస్తుందా? ఒక 2000-3000 వరకు వస్తుంది. హాయ్ అన్న. హాయ్. మా అమ్మ నీకు చాలా పెద్ద ఫ్యాన్ అన్న, ఒకసారి హాయ్ చెప్పు. నువ్వెందుకు కాదు? అంటే అది ప్రభాస్ తగ్గేదలా, ఈ షో పేరు పెట్టు. ప్రభాస్ సినిమాలో, మనం టీవీలో. అమ్మకి ప్రభాస్ అంటే కూడా ఇష్టం కదా. అవును. మరి నీకు నేను ఎందుకు అమ్మ కూతురు ఒకటి ఇష్టపడతారు ఏంటి? వేరు ఫిట్ అంత లేవు ప్రభాస్ కావాలట. నీ వాయిస్ అనే దగ్గర ఓనికి 2 ఏళ్ళు పడుతుంది. మహేష్ బాబు డైలాగ్ ఎండేదా, గ్రౌండ్ ఫ్లోర్ ఉంటే ఎలా చూస్తాను, హీల్ చేసుకుంటాను. అమ్మ పేరు చెప్పు. సుబ్బలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈమె కొంచెం మెంటల్ ఉంది. చెప్పు ఇప్పుడు నీ పంచ్ ఏంటి? అంటే ఇది విగ్ అని చాలా మంది డౌట్ పడతారు. ఓ నిజమే, ఒరిజినల్. ఏంద్ర బాబుజీ ఇదే? ఏంది టార్చర్ మనకి? అంటే అందరు మా ఫ్రెండ్స్ అందరూ విగ్గెల్లా ఊపుతున్నారు, ఎక్కడ పడిపోద్దని బాధపడుతున్నారు అందరూ. అది విగ్ అనుకుంటున్నారు కానీ మెయింటెనెన్స్ కి దోలు తిరిపోతుంది తెలుసు నాకు. ఇంకా లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. మేడం సార్, పిక్ అప్ ద బాల్.
ఎవరైతే బాల్ తీసుకొని వాళ్ళ దగ్గరనే పెట్టుకొని ఫైట్ చేసి బాల్ ని తీసుకొచ్చి ఫైనల్ గా పాట అయిపోయిన తర్వాత నా చేతిలో పెడతారో ఆ బాల్ ని ఆ టీం నే ప్రశ్న అడుగుతా. ఆ టీం లో ముగ్గురే సమాధానం చెప్పాలి. ఎవరైతే రైట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకు పాయింట్ వస్తుంది. అలా 3 సార్లు ఆడతాం, 3 ప్రశ్నలు అడుగుతా. 2 రైట్ ఆన్సర్ చెప్తే రౌండ్ విన్ అయిపోతారు. గాట్ ఇట్? సో ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు, సెకండ్ అండ్ థర్డ్. ఫస్ట్ క్వశ్చన్ కి రెడీగా ఉండండి. 3, 2, 1 గో. సుబ్బలక్ష్మి బిడ్డ గెలిచిందిరా. మీ టీం నేను ప్రశ్న అడుగుతున్నా, జాగ్రత్త. మీ ముగ్గురే ఆలోచించాడండి. క్వశ్చన్ ఏంటంటే, విక్టరీ వెంకటేష్ గారు నటించిన ఏవైనా 4 మల్టీ స్టారర్ సినిమా పేర్లు చెప్పండి. F2 వెంకీ మామ, వెంకీ మామ, గోపాల గోపాల, గోపాల గోపాల, ఇంకా సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి వస్తున్నాం మల్టీ స్టారర్. ఒక్కడే కదా హీరో అలా. టైం అప్. 2 చెప్పారు మీరు. ఇప్పుడు వాళ్ళు 2 చెప్పారు, నేను అడిగింది 4. ఆ 4 మీరు చెప్తే పాయింట్ వస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, వెంకీ మామ. అయిపోయింది. టైం అప్. ఓకే, టోటల్ గా 3 చెప్పారు. వాళ్ళకంటే ఒకటి ఎక్కువ చెప్పారు కాబట్టి బాల్ కూడా మీరే ఇచ్చారు కాబట్టి పాయింట్. ఆల్రైట్, సెకండ్ పాయింట్ కోసం 3, 2, 1 గో. ఇగో పెద్దగైనాక నల్లల దగ్గర కొట్లాడుకునేది ఇగో వీళ్ళే. ఓకే, 2వ పాయింట్ కూడా వీళ్ళకే సొంతం అయిద్దా చూద్దాం. వాళ్ళు చెప్పలేకపోతే మీకు వస్తుంది, జాగ్రత్త ఆలోచించండి. సెకండ్ క్వశ్చన్, సాయి ధరమ్ తేజ్ నటించిన ఏవైనా 5 సినిమా పేర్లు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. బ్రో. టైమ్ అప్. వాళ్ళు 2 చెప్పారు, నేను 5 అడిగిన. వాళ్ళు చెప్పినే కాకుండా మీరు చెప్పాలి. లవ్ యూ తేజ్. లవ్ యూ తేజ్ రైట్. సోలో లైఫ్ ఏ సో బెటర్. సోలో లైఫ్ ఏ సో బెటర్. సుప్రీం. వెరీ గుడ్. విన్నర్. విరూపాక్ష. విరూపాక్ష రైట్ ఆన్సర్. థర్డ్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది. 3, 2, 1 గో. మీ ముగ్గురిని అడుగుతున్న ప్రశ్న, ఈ ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే మీకు పాయింట్ వస్తుంది. మీరు చెప్పలేకపోతే మీ వరకు వస్తుంది, ఆలోచించుకోండి. ఓకే, క్వశ్చన్ ఏంటంటే 2 అక్షరాలతో వచ్చిన ఏవైనా ఒక 5 సినిమా పేర్లు చెప్పండి, కానీ అందులో హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయి ఉండాలి. ఓజీ. ఖుషి. బాలు. జల్సా. ఎస్. బద్రి. రైట్ ఆన్సర్. పాయింట్స్ వచ్చినాయి కదా మీకు. అవుట్ ఆఫ్ 3 2 పాయింట్స్ వచ్చినాయి. రౌండ్ విన్నర్. విన్నర్స్ కి ఆదిత్య యూనివర్సిటీ తరపు నుంచి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్స్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోదాం. బట్ బిఫోర్ దట్ లెట్స్ టేక్ ఎ వెరీ షార్ట్ బ్రేక్. ఇన్ వెన్కాప్ చికెన్ ప్రెజెంట్స్ హాయ్ రవి అన్న. హాయ్, వాట్స్ యువర్ నేమ్? ఇందు. నీ ఫేవరెట్ హీరో ఎవరు తెలుగులో? ప్రభాస్. వై? హ్యాండ్సమ్. ఈజ్ హ్యాండ్సమ్. హీస్ 6 feet tall. నైస్. నెక్స్ట్. హాయ్ రవి. హాయ్. నీ ఫేవరెట్ హీరోయిన్ తెలుగులో? తమన్నా. వై? లుకింగ్ సో బ్యూటిఫుల్. షీ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. నీ ఇన్స్పిరేషన్ అతను? ఫ్యూచర్ లో తనలాగా అవుదాం అనుకుంటున్నావు? మిల్కీ బ్యూటీయా? yes.
వెరీ నైస్, ఆల్ ది బెస్ట్. హాయ్ రవి హాయ్, అన్న. వాట్స్ నేమ్? స్పందన. స్పందన. నీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు తెలుగులో? రాజమౌళి. రాజమౌళి గారు. ఎందుకు? బాహుబలి మూవీ. బాహుమల్లియా? బాహుబలి మూవీ తీసినందుక? ఒకటే కాదు, అన్ని సినిమాలు హిట్టే కదా ఆయన చేస్తే, అన్ని హిట్టే. వాట్స్ యువర్ నేమ్? రజని. రజని. నీ ఫేవరెట్ కమెడియన్ ఎవరు తెలుగులో? ఇమాన్యుల్. ఏమా జబర్దస్త్ ఇమాన్యులా? వెరీ నైస్. అండ్ ఆల్సో మీరు కూడా. థ్యాంక్ యూ. నువ్వు నా కామెడీ కూడా చూస్తావు. థ్యాంక్ యూ. నెక్స్ట్. హాయ్ అన్న. హాయ్. హూస్ యువర్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? తమన్. ఎస్ఎస్ తమన్ గారి కంపోజ్ చేసిన పాటలు నీ ఫేవరెట్ పాట? నాకు సాంగ్స్ అంత మంచిగా రావు. ఉట్టి హ్యాపీ బర్త్డే టు యూ. హాయ్ రవి అన్న. హాయ్, వాట్స్ యువర్ నేమ్ నాన్న? రేవతి. రేవతి. హూస్ యువర్ ఫేవరెట్ సింగర్? సిద్ శ్రీరామ్. సిద్ శ్రీరామ్. యు ఆల్ లవ్ హిమ్. వెరీ నైస్, నైస్ చాయిస్. ఓకే, ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. ఇంకా మనం స్టార్ట్ చేద్దాం మన సెకండ్ రౌండ్, విచ్ ఇస్ కాల్డ్ అట్లుంటది. జంపింగ్ జాక్స్ ఆడబోతున్నాం. హైట్ వైజ్ టీమ్ లో మీ ముగ్గురు అంటే టోటల్ 6 మెంబర్స్ ఈ లైన్ గా నిల్చోండి, ఫేసింగ్ ది కెమెరా. హైట్ చిన్న నుంచి పెద్ద వరకు వచ్చేయండి. సోలోగా ఆడుతున్నారు, కానీ మీరు ఎక్కడో మీ టీం కోసమే ఆడుతుంటారు. 1 by 1 ఎలిమినేట్ అవుతా ఉంటారు. ఇక్కడ 3 బ్లాక్స్ ఉన్నాయి ఎదురుగా. ఓకే, మధ్యలో మీరు నిల్చుంది ఫ్యామిలీ స్టార్స్ బ్లాక్ అన్నమాట. ఓకే, అటువైపు జబర్దస్త్, ఇటువైపు డి. నేను ఈ 3 ప్రోగ్రామ్స్ ర్యాండమ్ గా చెప్తూ ఉంటా. చెప్పినప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ డి అన్నాను అనుకోండి, డి ఎక్కడ ఉంది? ఇటువైపు ఉంది. ఇటువైపు జంప్ చేయాలి. జంప్ చేయండి, 2 లెగ్స్ తో జంప్. ఎస్, జబర్దస్త్. అది ఫ్యామిలీ స్టార్స్. అగో అలా చేస్తే ఎలిమినేట్ అవుతారు అనమాట. 1 by 1 ఎలిమినేట్ అవుతా ఉంటారు. నేను మధ్యలో కమాండ్స్ ఇస్తూ ఉంటా. సిట్, స్టాండ్, జంప్, రౌండ్, ఇవన్నీ కమాండ్స్ మీరు పాటిస్తూ ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళ టీమే విన్నర్. ఓకే, టీమ్ లో 2 ఎలిమినేట్ అయినా లాస్ట్ ఒక్కరుండి ఆ టీం ని గెలిపిస్తే కూడా 3కి గిఫ్ట్స్ వస్తాయి. రెడీ, లెట్స్ స్టార్ట్. ఓకే, సిట్, స్టాండ్, జంప్, డి. జబర్దస్త్ ఫ్యామిలీ స్టార్. జబర్దస్త్ ఫ్యామిలీ స్టార్. జబర్దస్త్ ఫ్యామిలీ స్టార్. ఏందన్నా, ఏం ఆలోచిస్తా? ఈ చెవు వినబడదా? ఆ చెవు నుంచి చెప్పాలనా? అందరు వింటున్నారు, నువ్వు ఒక్కదానివే వినట్లేదు. నేను ఏమంటున్నా? జబర్దస్త్ అంటున్నా, ఫ్యామిలీ స్టార్ అంటున్నా. ఇలా కన్ఫ్యూజన్ ఏంటి? ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఆడుతున్నావు అనమాట. మిగతా అందరూ అట్లనే ఉండండి. డి ఫ్యామిలీ స్టార్స్, డి జబర్దస్త్ ఫ్యామిలీ స్టార్స్, డి. ఫాస్ట్ గా జంప్ చేయాలి, అదే గేమ్. ఓకే, ఇప్పుడు ఆల్ రియల్స్ మధ్యలోకి వచ్చేయండి. 2 లెగ్స్ తో జంప్ చేయాలి. మధ్యలో టచ్ అయిందా, లైన్ కి టచ్ అయినా మీరు ఎలిమినేటెడ్. డి ఫ్యామిలీ స్టార్, జబర్దస్త్. జబర్దస్త్. అందరు అవుట్. అందరు అవుట్ అయ్యారు కాబట్టి కంపెన్సేషన్. ఓకే, ఇది చేయట్లేదు మనం. నెక్స్ట్ డి జబర్దస్త్ ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ స్టార్, జబర్దస్త్. అట్లా అని బస్ తీసుకుని వెళ్ళు. సిట్, స్టాండ్, జంప్. ఉన్న చోటే 5 రౌండ్స్. ఉన్న చోటే 5 రౌండ్స్. ఫాస్ట్ గా 1 2 3 4 5. సిట్, స్టాండ్, డి. జబర్దస్త్ ఫ్యామిలీ స్టార్, డి. అవుట్. 3 అవుట్. నువ్వు ఒక్కదానివే గెలిచినావు. కంగ్రాచులేషన్. ముట్టు పేరు పెట్టుకున్న సాతి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్. పనిష్మెంట్ ఏంటంటే నేను ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను, అది చెప్పాలి మీరు. ఆ టంగ్ ట్విస్టర్ కూడా చెప్పకపోతే మీకు ఎపిసోడ్ మొత్తం ఉండేలాగా గమ్ పెట్టి మీసం అండ్ గడ్డం ఇస్తాం అనమాట. సో ఎపిసోడ్ మొత్తం ఆ గడ్డాలు మీసాలు పెట్టుకునే ఉండాలి. ఆ పనిష్మెంట్ రావద్దంటే ఇది ఖచ్చితంగా 6 times ఫాస్ట్ గా చెప్పాలి. జాగ్రత్త వినండి. వినేది: కళాయిలో ఎర్ర రాళ్ళు, కుళాయిలో నల్ల నీళ్లు. రెడీ, 3 2 1 గో. కళాయిలో ఎర్ర రాళ్ళు, కుళాయిలో నల్ల రాళ్ళు. కళాయిలో ఎర్ర రాళ్ళు,
కుళాయిలో నల్ల రాళ్ళు, కళాయిలో ఎర్ర రాళ్ళు, కుళాయిలో నల్ల రాళ్ళు, కళాయిలో ఎర్ర రాళ్ళు, కుళాయిలో నల్ల రాళ్ళు. అరే పెద్ద మీసం పెద్ద గడ్డం తీసుకురారా. నెక్స్ట్ కళాయిలో ఎర్రరాళ్ళు, కుళాయిలో నల్ల నీళ్లు, 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 కళాయిలో ఎర్రరాళ్ళు, కుళాయిలో నల్ల నీళ్లు. నాట్ బ్యాడ్, వెరీ గుడ్. 3, 2, 1 గో. కళాయిలో ఎర్రరాళ్ళు, కొలాయిలో నల్ల నీళ్లు, కళాయిలో ఎర్రరాళ్ళు, కొలాయిలో నల్ల నీళ్లు, కళాయిలో కళాయిలో ఎర్రరాళ్ళు, కొలాయిలో నల్ల నీళ్లు, కళాయిలో ఎర్రరాళ్ళు, కొలాయిలో నల్ల నీళ్లు, కళాయిలో ఎర్రరాళ్ళు, కొలాయిలో నల్ల నీళ్లు. వెరీ గుడ్, నాట్ బ్యాడ్. పనిష్మెంట్ ఇచ్చింది కూడా బాగానే చేశారు కాబట్టి నో ప్రాబ్లం. కానీ మీరు మాత్రం రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్స్. మీ ఇద్దరు కలిసి ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి? థ్యాంక్స్ కాదు, ఎత్తుకోవాలా ఆమెని. రెండు సైడ్ నుంచి ఆదిత్య యూనివర్సిటీ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్స్. గిట్ట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసులు 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 విసులు. లెట్స్ స్టార్ట్ our last round. ఏ బిడ్డా ఇది నా అడ్డా. हम छोटा फुटबॉल खेल रहे आर्तोमो है. ये बॉल है, उधर 30 किलो है, उधर से एक लात मारो है, वो केज में जाओ है, अगर जाओ है 1 पॉइंट आओ है. అర్థమైంది కదా? ఇది పెట్టుకొని ఈ రెండు కాళ్ళు దాన్ని పెట్టుకొని నడిచి ఆడ బాల్ ఎవరో పెడతారు మీ టీం వాళ్ళే. ఇది తీయకుండా దీంతో తన్నాలి. ఆ కేజ్ లో పోయిందంటే పాయింట్ వస్తుంది. సమజ్ మే హే? 3, 2, 1 హే. देखो गोल, देखो है. మెల్లగా మెల్లగా, జాగ్రత్త. నెక్స్ట్ గో 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 గో. ఒక్కటన్న వేయాలి. నీ మీదే ఆశలు ఉన్నాయి. ఏమో శివుడి కనే కైలాసంలో కంఫర్ట్ రామా, సొంతూరులో ఉండే సుఖం ఎలా లేదురా. 20 seconds, last 20 seconds. ఒక్కడు కూడా పాయింట్ రాలేదు. చాలా ఈజీ గేమ్. చూసి ఆడకుండా మీరు చూడకుండా లాద్దంతా ఉన్నారు. పోయింది అట్లా. ఒక్కటేస్తే మీరు గెలిచిపోతారు. కానీ వాళ్ళగా ఆడకండి ప్లీజ్. ఓకే, ఆల్ ది బెస్ట్. టేక్ యువర్ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
3, 2, 1. టైమ్ అప్. మీరు 0 వేశారు. వీళ్ళు టైమ్ అప్ అనే ఆ స్ట్రైక్ కి 3వది కూడా వేశారు. అద్భుతంగా ఆడారు. రౌండ్ విన్నర్ ఆదిత్య యూనివర్సిటీ తరపు నుంచి విన్నర్స్ కి గిఫ్ట్. సెలబ్రేటింగ్ 30 glorious years అండ్ ఈ షో ఇక్కడ అవుతుంది అని అంటే మీ వెనకాల ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ ఫ్యాకల్టీ టీం ఉంది. అందులోకి వెళ్ళి ఒక్కరిని మనం ఇక్కడ పిలిచి వాళ్ళకి షీల్డ్ ఇస్తున్నాం అనమాట. అండ్ హీ ఈస్ నన్ అదర్ దెన్ డాక్టర్ డి కిషోర్ గారు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై ఫ్రమ్ వెన్కాప్ చికెన్ ప్రెజెంట్స్.